TH94 న్యూస్ కి స్వాగతం.
की जय, बोलो मैसम माता की जय, बोलो कट्टा मैसम माता की जय, बोलो कट्टा मैसम माता की जय, बोलो सनातन धर्म की जय, हिंदू राष्ट्र की जय। कट्टा मैसम माता की जय, कट्टा मैसम माता గుమాసనగర్ తాండ్రు పట్టణంలో వెలిసినటువంటి కట్ట మైసమ్మ గుమాసనగరు, విజ్ఞానపురి కాలనీ, వాసవి కాలనీ, సౌకార్పేట ఈ 4 ఒక కాలనీలకు సంబంధించినటువంటి ఈ గ్రామ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మైసమ్మ జాతర చేసుకోవడం వచ్చింది. కట్ట మైసమ్మ జాతర ప్రతి సంవత్సరము ఇలాగే వైభవంగా చేసుకుంటున్నాం. మరి కట్ట మైసమ్మ యొక్క శక్తి, ఆమె యొక్క ఇది చాలా పవర్ ఉంది. కాబట్టి మాత యొక్క దీవెనల వల్ల ఈ కాలనీలో అందరూ సుఖశాంతులతో అందరూ కూడా వదులుతున్నారు. ఎలాంటి కుటుంబంలో కానీ ఇదే కానీ మంచి ఆమె యొక్క ఆశీర్వాదం ఉండడం వల్లనే కాలనీవాసి అందరూ కూడా సురక్షితంగా ఉంటున్నారు. కాబట్టి ఆమె యొక్క ఈ యొక్క జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి అలాగే ఈ కార్యక్రమానికి జాతర ఉత్సవానికి నిర్వహించినటువంటి ఆలయ కమిటీ కానీ మరియు కాలనీవాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క రేపు అనగా సోమవారము 12:30కు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కాలనీవాసులు అనుకోండి, భక్తులు అనుకోండి, అందరూ తప్పకుండా అన్నదాన కార్యక్రమానికి చేయవలసిందిగా కోరుచు. నమస్కారం. కోరిన కోరికలు తీర్చే తల్లి ఆర్యవైశ్య దగ్గర వెలిసినటువంటి గుమాసనగర్ విజ్ఞానపురి కట్ట మైసమ్మ మాత యొక్క జాతర ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా వైభవంగా జాతర ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు పల్లకి సేవ జరగడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం కాలనీ ఆడపడుచులందరూ కూడా బోనం ఎత్తుకొని మరి మాతను కొలవడం జరిగింది. శక్తి స్వరూపమైనటువంటి కట్ట మైసమ్మ మాత ఈ యావత్ అంటే గుమాసనగర్ విజ్ఞానపురి కాలనీ, సౌకార్పేట కాకుండా యావత్ తాండ్రుపైన కూడా ఆమె కృపా కటాక్షం ఉంటుంది. ఈ జాతర ఉత్సవాల్లో భాగంగా రేపు ఏదైతే 12 తారీఖు ఉందో 12 తారీఖు ఈ అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం పొద్దున ఏతుందో పొద్దున అభిషేకం, తర్వాత లలిత సహస్రనామం కూడా ఉంటుంది. కాబట్టి యావత్ భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరిగేటువంటి అన్నప్రసాద కార్యక్రమంలో అందరూ కూడా భాగం కావాలని, అలాగే ఈ కాలనీ అంతా కూడా కుటుంబంగా పెద్దల మార్గదర్శకంలో, పెద్దల యొక్క ఆధ్వర్యంలో యువకులు అందరూ కలిసి కూడా ఈ జాతర ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అంతేవిధంగా ఆ మాత యొక్క కృపతోని, ఆమె యొక్క దయతోని అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ కాలనీ వాసులే కాకుండా యావత్ తాండ్రు పైన కూడా ఆమె యొక్క కృపా కటాక్షాలు ఉండాలి. అందరూ కూడా ఆయురారోగ్యంగా ఉండాలి. ఇక్కడ కేవలం ఈ కాలనీ వాసులే కాకుండా ఈ కాలనీకి చెందినటువంటి బంధువులు కావచ్చు, వేరే ప్రాంతాల నుంచి కావచ్చు, ఆడపడుచులు అందరూ కూడా వచ్చి ఈ జాతరలో భాగమవుతారు. కాబట్టి ఈ జాతర తరతరాలుగా కూడా కొనసాగుతుంటుంది. కాబట్టి ఈ కాలనీ వాసులందరి యొక్క సహకారంతో, పెద్దల సహకారంతో యువకులందరూ కూడా భాగమై ఆడపడుచులందరూ కూడా తమ ఇంటి పండుగగా జరుపుకునే జాతర ఈ గుమాసనగర్ విజ్ఞానపురి కట్ట మైసమ్మ జాతర. కాబట్టి ఆమె యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షం అందరిపైన ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. అందరూ యావత్ తాండ్రు భక్తులు కూడా ఆలయ కమిటీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏంటంటే రేపు ఏదైతే అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందో మధ్యాహ్నం, దాంట్లో అందరూ కూడా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి మాత యొక్క కృపా కటాక్షానికి పాత్రలు కావాలని మనం తాండూరు పట్టణంలో గుమాసనగర్లో వెలిసినటువంటి కట్ట మైసమ్మ ఆలయంలోని జాతర మహోత్సవం ప్రతిసారి వల్లే ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగినాయి. మొదట ఉదయం పూట పల్లకి సేవ, సాయంత్రం బోనాలు, మళ్ళీ తర్వాత మరుసటి రోజు అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తారు. మన భక్తులకు కోరుకున్న వెంటనే కోరికలు తీర్చే పొంగు బంగారంగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఎవరు ఏ కోరికలు అడిగినా కానీ తొందరగా తీరే విధంగా తీరుస్తుంది అమ్మవారు. చాలా పవిత్రమైన, శక్తివంతమైన ఆలయంగా ఇక్కడ పేరు పొందింది. ఈ జాతర మహోత్సవంలో గుమాసనగర్, వాసవి కాలనీ, విజ్ఞానపురి కాలనీ, సౌకర్పేట వాసులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జాతర మహోత్సవాన్ని విజయవంతం చేస్తారు. అదేవిధంగా రేపు కూడా సోమవారం 12వ తారీఖు ఇక్కడనే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాలని, విజయవంతానికి సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున
కృతజ్ఞతలు తెలిసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ తాండూరు గుమాస్తా నగర్లో వెలిసినటువంటి కొలిచే వారికి కొంగు బంగారమైనటువంటి శ్రీ కట్టమైసమ్మ జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 6 గంటలకు అమ్మవారికి అభిషేకము కుంకుమార్చనతో ప్రారంభమై మరియు ఉదయం 10:30కు పల్లకి సేవ ఊరేగింపు, సాయంత్రం 5 గంటలకు బోనాల ఊరేగింపు కార్యక్రమం జరిగినది. కాలనీవాసులే కాకుండా తాండూరు పట్టణ ప్రజలందరూ అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించడం జరిగినది. మరియు రేపు కూడా అమ్మవారికి ఉదయం సుప్రభాత సేవ మేలుకొల్పుతో ప్రారంభమై 10:30కు అమ్మవారి దగ్గర ఆలయంలో మహిళా మనుల చేత శ్రీ లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం ఉంటుంది. మరియు మధ్యాహ్నం 1 గంటలకు మహాప్రసాదము అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సద్భక్త మహాశయులు, కాలనీవాసులు, తాండూరు పట్టణ ప్రజలందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి సంపూర్ణ కరుణా కటాక్ష కృపకు పాత్రులు కాగలరని మనవి.